అయినా భర్త పూజ చేసి భార్యకి ఎంతో సంతోషంగాను చాలా ధైర్యంగాను ఉంటుంది కదా. అదేంటో తెలియదు కానీ ఎప్పుడో ఒకసారి ఇలా పూజ చేస్తేనే మన ఆడవాళ్ళు పొంగిపోతాం కదా. ఏమోనండి, నాకైతే ఆశ్చర్యం వేసింది. అప్పుడప్పుడు మా ఇంట్లో ఇలానే జరుగుతూ ఉంటుంది అనమాట. మరి మీ ఇంట్లో ఎలా జరుగుతుందో ఏంటో చెప్పండి నాకైతే. ఇక్కడ మా వారు మొబైల్లో చూసి మరి మంత్రాలు అయితే టకటక చదివేస్తున్నారు అనమాట. ఏంటో భక్తి పొంగిపోయింది. కార్తీక మాసం సందర్భంగా కార్తీక పౌర్ణమి రోజున ఇలా మంత్రాలు అయితే చదవడం నాకు ఎందుగానో నచ్చింది అనమాట. అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ అలాగే మేము కూడా దీపాలు అయితే పెట్టడానికి అయితే వెళ్ళాము. కార్తీక మాసంలో దీపాలు పెట్టడం అంటే కామన్ గానే అందరూ పెడుతూ ఉంటారు. బట్ ఎవరైతే ఎన్వి తినకుండా చేస్తారో, ఎన్వి తిని చేస్తారో, నాతో అయితే షేర్స్లు తినొచ్చా తినకూడదు, తినిన తర్వాత ఓన్లీ సోమవారం మాత్రమే తినకుండా వెళ్లి పూజ చేసే వాళ్ళు ఎవరైనా, నేను ఎలా చేస్తాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. ఇక్కడ మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మేము తిరుపతిలోని కపిల్ తీర్థం టెంపుల్ కార్తీక సోమవారాల్లో ఒక సోమవారం అయితే పూజ అయితే చేసేసుకున్నాము. ఇలా నువ్వులు నూనె నిమ్మకాయతో గానీ ఉసిరికాయతో గానీ దీపాన్ని అయితే పెడతారనమాట. సో మీరు ఎలా పెడతారు ఏంటి అనేది షేర్ చేసుకోండి. అండ్ అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. ఉంటాను, బాయ్.